హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. డిసెంబర్ 1-2 కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో నవంబర్ 29th కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసినాం. ఇంకా కొన్ని అంశాలు మిగిలి ఉన్నాయి. నవంబర్ 30th ఫుల్ పెండింగ్ ఉంది. ఇవి రెండు కూడా రేపు సాయంత్రము నవంబర్ 29th పెండింగ్ ఇష్యూ, నవంబర్ 30th ఫుల్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ అండ్ నవంబర్ మంత్లీ మ్యాగజైన్ రేపు ఈవినింగ్ మనం 7 PM 8 PMకి అట్లా అప్లోడ్ చేద్దాం. సో ఈరోజు అయితే ఈ 1-2 కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ డిసెంబర్ 1 వెరీ ఫేమస్ వరల్డ్ ఎయిడ్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో దీనికి మనం థీమ్ గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏముందంటే సో లెట్ కమ్యూనిటీస్ లీడ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. లెట్ కమ్యూనిటీస్ లీడ్ అంటే ఎయిడ్స్ మీద పోరాటంలో లోకల్ కమ్యూనిటీసే లీడ్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడే సక్సెస్ఫుల్ అవుతామని చెప్పేసి కమ్యూనిటీస్ యొక్క చొరవ తీసుకోవాలని అర్థం వచ్చేలా ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫేమస్ థీమ్. అన్ని డేస్కి థీమ్ అవసరం లేదు, బట్ ఈ డేస్కి అయితే థీమ్ అయితే అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటి? స్పెషల్ ఇనిషియేటివ్ అంటే ఏమీ లేదు, బట్ మనకు చిన్న పాయింట్ కనిపిస్తుంది. ఒక ఇన్ఫ్యాక్ట్ కోల్కత్తా లోపల HIV పాజిటివ్ అందరు కలిపి ఒక కేఫ్ని స్టార్ట్ చేసిండ్రు. భారతదేశంలో HIV వ్యాధిగ్రస్తులు ప్రారంభించిన ఫస్ట్ కేఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ కేఫ్ పేరు కేఫ్ పాజిటివ్ అని చెప్పేసి ఉంది. సో వెరీ ఫేమస్ బిట్ ఇది. సో కేఫ్ పాజిటివ్ అని చెప్పేసి భారతదేశంలో HIV పాజిటివ్ ఉన్న వ్యక్తులు అందరూ రన్ చేస్తున్న ఒకానొక కేఫ్, ఏకైక కేఫ్ పాజిటివ్ అని చెప్పేసి ఉంది. సో ఇది డే ఆఫ్ ఇంపార్టెన్స్. డిసెంబర్ 2 లేదు, డిసెంబర్ 3 మనకి సో ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఉన్నది. నెక్స్ట్ ఇది ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. సో డార్క్ ప్యాటర్న్ కోసము ఇంతవరకు భారతదేశంలో ఎటువంటి చట్టాలు లేవు. వెరీ ఫస్ట్ టైం. సో దేనికోసం? ఫస్ట్ డార్క్ ప్యాటర్న్ కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో మనకి జిఎస్ పేపర్ చూస్తే ఇట్ట ఇన్ఫ్యాక్ట్ ఈ 150 జిఎస్ క్వశ్చన్లో 6 to 7 క్వశ్చన్స్ వొకాబులరీ బేస్ ఆధారంగా ఉంటాయి. అందులో ఒకానొక క్వశ్చన్ డార్క్ ప్యాటర్న్స్ అనగా అని చెప్పేసి ఇటీవల వార్తల్లో తరచుగా ప్రస్తావించిన డార్క్ ప్యాటర్న్స్ అంటే అర్థమైందని చెప్పేసి వస్తుంది. ఇది వొకాబులరీ ఆధారిత ప్రశ్న అని చెప్పేసి ఒక 3 or 4 క్వశ్చన్స్ మనకు అదే విధంగా ఉంటాయి. ఇవి ఏ సిలబస్లో ఉండవు. సో ఇన్ఫ్యాక్ట్ దీని నియంత్రణ కోసం ఇంతవరకు చట్టాలు లేవు. వెరీ ఫస్ట్ టైం సెంట్రల్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది భారతదేశంలో ఈ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్ పేరుట గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఎవరిచ్చినారు అంటే వినియోగదారుల హక్కుల సంస్థ సెంట్రల్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో డార్క్ ప్యాటర్న్ యొక్క నిషేధం కోసము, ప్రివెన్షన్ కోసము అండ్ నియంత్రణ రెగ్యులేషన్ కోసం అని చెప్పేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది CCPA. సో దాని యొక్క పేరేంటి అంటే ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్స్. ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్స్. సో నిషేధిస్తుంది, మరి నియంత్రణ ఇస్తుంది. ఎవరికి అంటే ఇన్ఫ్యాక్ట్ కామర్స్ సంస్థలు ఏవైతే వినియోగదారుల హక్కులకి భంగం చేస్తున్నాయో ఆ కామర్స్ సంస్థలు డార్క్ ప్యాటర్న్స్ ఫాలో కావద్దు. సో వాట్ ఆర్ డార్క్ ప్యాటర్న్స్ అంటే వినియోగదారులని పక్కదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు కానీ లేదా మభ్యపెట్టేలా గందరగోళం చేసేలా యాడ్స్ అయితే ఇవ్వద్దు. జనరల్గా మనకి కొన్ని యాడ్స్ చూస్తాం మనము. సో ఈ 3 కొంటే ఒకటి ఇన్ఫ్యాక్ట్ ఏదో వస్తువు ఫ్రీ ఇస్తారు. ఈ వస్తువు మనకి అవసరం లేనిది. వాస్తవంగా ఈ ఉచితం కారణంగా మనము ఇవి కొంటున్నాము, ఈ అవసరం లేనిది మన ఇంట్లో వచ్చి పడుతుంది. ఇటువంటి మభ్యపెట్టే తప్పుదో పట్టించే యాడ్స్ ఇవ్వద్దని చెప్పేసి కామర్స్ సంస్థలకి వెరీ ఫస్ట్ టైం CCPA అనే సంస్థ గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ కొంతమంది సినీతారులు కూడా కొన్ని యాడ్స్ చేస్తూ ఉంటారు మనల్ని మభ్యపెట్టేలా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లైఫ్ టైంలో ఆ ప్రోడక్ట్ వాడి ఉండరు, బట్ మనల్ని వాడు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఫేమస్ సచిన్ టెండూల్కర్ బూస్ట్ అని చెప్పేసి, ఎనర్జీ అని చెప్పేసి అనేది. నాకు తెలిసి లైఫ్లో సచిన్ టెండూల్కర్ ఎప్పుడు బూస్ట్ అయితే వాడి ఉండడు. వై? బికాస్ అది చక్కెర బుక్కినట్టే. సో అటువంటి చేయొద్దు అని చెప్పేసి కామర్స్ సంస్థలకి ఈ CCPA సంస్థ వెరీ ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. అది డార్క్ ప్యాటర్న్స్ అంటే వినియోగదారులని మభ్యపెట్టేలా తప్పుదో పట్టించే యాడ్స్ లాంటివి చేయొద్దు, గందరగోళం గురి చేసేలా ప్రకటనలు ఉండద్దు. మళ్ళీ ఇంకోటి చూస్తే కొన్ని
ఇన్ఫ్యాక్ట్ ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ లేదా హాట్స్టార్ లాంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈజీ ఉంటుంది, బట్ మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చాలా హార్డ్ ఉంటుంది. అటువంటి దొంగ పద్ధతులు ఫాలో కావద్దని చెప్పేసి ఈ కామర్స్ సంస్థలకు చెప్పడం జరిగింది. సో అదే డార్క్ ప్యాటర్న్స్. జనరల్గా మనము ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఏదైనా ఇన్ఫ్యాక్ట్ ఖాతా ఓపెన్ చేయడం ఈజీ ఉంటుంది, బట్ ఖాతా రద్దు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ఫాలో కావద్దని చెప్పేసి ఈ సిసిపిఏ సంస్థ పనిచేస్తుంది. సో అందుకు మనకి వార్తల్లో ఉన్నది. గైడ్లైన్స్ అనేది వెరీ ఫస్ట్ టైం. తర్వాత విపత్తుల కిందికి వస్తుంది. సో మిచ్చంగు తుఫాన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది నవంబర్ మ్యాగజైన్లో నేను నోట్స్ రాయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మిచ్చంగు తుఫాన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది వాయుగుండంగా ఉండే ఇప్పుడు తుఫాన్గా మారింది కాబట్టి మనం పేరు పెట్టినాము. ఇన్ఫ్యాక్ట్ ఇది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. సో ఎక్కడ అంటే నైరుతి బంగాళాఖాతంలో. ఇన్ఫ్యాక్ట్ తుఫాను అని చెప్పేసి పేరు పెట్టాలంటే ఆ గాలి వేగం ఎంత ఉండాలి, ఇది మీరు ఆన్సర్ చేయండి. మనం ఇంత డిస్కస్ చేసినాము. వాయుగుండం అంటే ఏంది, తీవ్ర వాయుగుండము, తుఫాను. సో ఇన్ఫ్యాక్ట్ వాయుగుండము తుఫాన్గా మారింది కాబట్టి సో తుఫాన్గా మనం పేరు పెట్టినాం కదా. గాలి వేగం ఎంత ఉండాలి తుఫాన్లకు పేరు పెట్టాలంటే, ఇది మీరు ఆన్సర్ చేయండి. మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో మన ప్రశ్న ఏమొస్తుంది నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? సో బంగాళాఖాతం కాబట్టి ఇక్కడ తమిళనాడు ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ మన ఏపీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి రానున్న 24-48 అవర్స్లో ఏపీలో ఫ్రీక్వెంట్లీగా వర్షం పడితే పడవచ్చు. దాని యొక్క ఎఫెక్ట్ కొద్ది వరకు మన తెలంగాణ మీద కూడా పడవచ్చు. రైట్. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, తుఫాను మనకు పేరు కనిపిస్తే ఈ మిచ్చంగు అని చెప్పేసి ఎవరు పేరు ఇచ్చినారు? సో మనకు ఇంతకుముందు మల్దీవులు అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఎవరు వస్తారు మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే మయన్మార్ వస్తుంది. కాబట్టి సో మిచ్చంగు అని చెప్పేసి మయన్మార్ పేరు పెట్టిందండి తుఫాన్కి. ఎవరు మొత్తం 13 కంట్రీస్ ఉంటాయి, 13 పేర్లు ఇస్తారు, 169 అయిపోయినాయి. సో అదే ఆర్డర్లో వస్తుంది. ఇండియా అయిపోయింది, ఇరాన్ అయిపోయింది కాబట్టి సో మల్దీవులు, నెక్స్ట్ మయన్మార్ వచ్చింది. సో మయన్మార్ పేరు పెట్టింది మిచ్చంగు అని చెప్పేసి. నెక్స్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది మనకు, మిచ్చంగు అంటే అర్థం ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో స్ట్రెంగ్త్ అండ్ రెసిలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. స్ట్రెంగ్త్ మీన్స్ మనకి బలము, రెసిలెన్స్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ తిరిగి పూర్వస్థితిని పొందటము. ఒక స్ప్రింగ్ లాగితే మళ్ళీ తిరిగి అదే స్థితిని పొందుతుంది కదా, దాన్ని రెసిలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి అర్థం ఇక్కడ, స్ట్రెంగ్త్ అండ్ రెసిలెన్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ స్థితిస్థాపకత అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది అర్థం వస్తుంది. మయన్మార్ అయితే ఈ మిచ్చంగు అని చెప్పేసి పేరు పెట్టింది. భారతదేశంలో తమిళనాడు ప్లస్ ఇన్ఫ్యాక్ట్ ఏపీ అనేవి, ఇంకా ఒడిషా వరకు అయితే పోలేదు, 2 రాష్ట్రాలు మాత్రం ఎఫెక్ట్ అయినాయి. తుఫాన్ యొక్క వేగం బట్టి ఈ తుఫాన్ అనేది ఇంకా మనకు వేరే తుఫాన్గా మారచ్చు. మనం దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోదాం ఆ తుఫాన్ యొక్క వేగం బట్టి. మొత్తం మీద స్ట్రెంగ్త్ అండ్ రెసిలెన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పేస్ కిందకి వస్తుంది. మనం డిస్కస్ చేసిన అంశాలు ఎక్కువ ఉన్నాయండి. సో నెక్స్ట్ ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ హిందీలో వచ్చింది. ఇది మనం అంతమంది డిస్కస్ చేసినాము. ఎట్లా అంటే మన ఎవరు ఎలన్ మాస్క్కి స్టార్ లింక్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. అది మనకు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఫాస్ట్గా అందించేందుకు ఒక ప్రోగ్రాం కదా. అదేవిధంగా ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి ఇప్పుడు వార్తల్లో వచ్చింది. ఈ ప్రాజెక్టు కైపర్ ఏంటి అంటే అమెజాన్ యొక్క ప్రోగ్రామ్. సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ లో ఎర్త్ ఆర్బిట్ లోపల నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ని ప్రవేశపెట్టి ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని పెంచేందుకు ఈ అమెజాన్ యొక్క ప్రోగ్రామ్ పేరే ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి. ఎన్ని ఉపగ్రహాలు తెలిసిన మనకి అంటే సో 30 to 36 శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టి సో బ్రాడ్ బ్యాండింగ్ మనకు ఇంటర్నెట్ మరింతగా వేగంగా అందించేందుకు అమెజాన్ యొక్క ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు కైపర్. సో ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని శాటిలైట్స్ పంపిస్తుంది అంటే దశల వారీగా 32 and 36 అంటే 3236 ఉపగ్రహాలను పంపిస్తుంది ఈ శాటిలైట్ ఇంటర్నెట్ యొక్క సౌకర్యం కోసం అని చెప్పేసి. సో ఇది అమెజాన్ యొక్క ప్రోగ్రామ్ పేరు మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ కిందకు వస్తుంది, వెరీ వెరీ ఫేమస్. సో ఫతా-2 అని చెప్పేసి ఒక క్షిపణి మనకి వార్తల్లో ఉంది. ఇది వాస్తవంగా మనకి November 30th కరెంట్ అఫేర్స్లో నేను నోట్స్ రాసి పెట్టిన ఆల్రెడీ, బట్ మళ్ళీ మనకి ఈరోజు ఈనాడులో వచ్చింది. సో ఫతా-2 అని చెప్పేసి వెరీ ఫేమస్ మిసైల్. ఇది ఇరాన్ యొక్క మిసైల్ అండి.
ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ టైంలో ఇరాన్ యొక్క హైపర్సోనిక్ మిసైల్, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఎందుకు వెరీ వెరీ ఫేమస్? హైపర్సోనిక్ టెక్నాలజీ కలిగి ఉన్నది ప్రపంచంలో ఇప్పటికీ 3 దేశాలే, ఇండియా కూడా లేదు. ఇండియా మనకి బ్రహ్మోస్ ఉంది, బట్ అది సూపర్ సోనిక్ హైపర్ సోనిక్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా డెవలప్మెంట్ కాలే. కాబట్టి యాజ్ అండ్ టుడే హైపర్ సోనిక్ టెక్నాలజీ కలిగిన మిసైల్స్ కేవలము రష్యా, అమెరికా, చైనా మాత్రమే కలిగి ఉన్నాయి. 4th కంట్రీగా ఇరాన్ దేశం రికార్డు సృష్టించింది. సో హైపర్ సోనిక్ అంటే ఏంటి మనకి? సో మ్యాక్ 5 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే ధ్వని వేగం కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణం చేస్తుందని హైపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తే సబ్సోనిక్ అంటాం, ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తే సూపర్ సోనిక్ అంటాం. మ్యాక్ 5 అంటే ధ్వని వేగం కంటే 5 టైమ్స్ ఎక్కువ ఉంటే హైపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఒక హైపర్ సోనిక్ మిసైల్ అండి. ఈ టెక్నాలజీ ఇరాన్కి అయితే సొంతగా డెవలప్మెంట్ కాలేదు, ఎవరో హెల్ప్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు అమెరికా అయితే హెల్ప్ చేయదు. వై? బికాస్ మనకి జియో పాలిటిక్స్ తెలుసు, అమెరికా వర్సెస్ ఇరాన్ ఎప్పుడూ ఉంటుంది. అదే రష్యా అన్న చేయాలి లేదా చైనా అన్న చేయాలని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద ఇది ఇజ్రాయెల్ని కవర్ చేస్తుందట, ఇది ఈ హైపర్ సోనిక్ మిసైల్ అయితే. ఇన్ఫ్యాక్ట్ ఇది బాలిస్టిక్ మిసైల్ అండి. మనకి ఈరోజు పేపర్లో చూస్తే ఈనాల్లో అది క్రూయిజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, బట్ ఇట్ ఈస్ ఏ బాలిస్టిక్ మిసైల్. క్రూయిజ్ అనేది భూమికి ప్యారలల్గా భూమి యొక్క వాతావరణం లోపలనే వేగంగా ప్రయాణం చేస్తే స్థిరమైన వేగంతో పోతుంది. బాలిస్టిక్ అంటే కొన్నిసార్లు భూ వాతావరణం దాటుకొని గరిష్ట ఎత్తుకు పోయినాక మళ్ళీ కిందికి ప్రయాణం చేస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే బాలిస్టిక్ మిసైల్సే పనిచేస్తాయి, నాట్ క్రూయిజ్ మిసైల్. ఇది వేగం అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో ఇది యూపీఎస్సీ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పెట్టి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ దీన్ని. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వేగంతో వెళ్తుంది, సో వేగం క్రమంగా తగ్గుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. భూ వాతావరణం దాటుకొని కొన్నిసార్లు ప్రయాణం చేస్తుంది బాలిస్టిక్ మిసైల్. అది అనుసరించే పథం బట్టి దీన్ని బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఇట్ ఈస్ బాలిస్టిక్, ఎస్, నాట్ క్రూయిజ్. మనకి ఈనాడు పేపర్లో క్రూయిజ్ అని చెప్పేసి రావడం జరిగింది, బట్ ఇట్ ఈస్ అ బిగ్ మిస్టేక్. ఇట్ ఈస్ ద ఓన్లీ బాలిస్టిక్ అండ్ హైపర్ సోనిక్ మిసైల్. వై? బికాస్ దీని ధ్వనివేగం కంటే ఇది 15 టైమ్స్, అంటే మ్యాక్ 15 వేగం కలిగి ఉంటుంది. ఇది లాంగ్ రేంజ్ క్షిపణి. సో లాంగ్ రేంజ్ అన్న ఒకటే, ఇంటర్మీడియట్ రేంజ్ అన్న ఒకటే. షార్ట్ రేంజ్ ఉంటుంది, మీడియం రేంజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ రేంజ్ ఉంటుంది, అండ్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి ఉంటుంది. ఇది లాంగ్ రేంజ్ కాబట్టి మనకి 1500 km అని చెప్పేసి ఉన్నది. దీని యొక్క పరిధి ఎంత? మనకి 1500 km. వేగం ఎంత? మ్యాక్ 15 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా మనకు క్షిపణులు ఏమొస్తాయి అంటే, ఇది దూరం బట్టి లాంగ్ రేంజు, ఆ పథం బట్టి బాలిస్టిక్ మిసైల్, వేగం బట్టి హైపర్ సోనిక్ మిసైల్. నెక్స్ట్ ఇంకేమొస్తుందంటే, ఈ రాకెట్లో ఎటువంటి ఇంధనం కలిగి ఉంటుందంటే, ఇట్ ఈస్ కంప్లీట్గా 2 స్టేజ్ రాకెట్ అండ్ లిక్విడ్ ప్రొపలెంట్ కలిగి ఉంటుంది. సో ప్రొపలెంట్ మీన్స్ ఫ్యూయల్. సో ద్రవ ఇంధనంతో కూడిన 2 దశల రాకెట్ని కలిగి ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ క్షిపణి అనేది. సో 2 స్టేజ్ లిక్విడ్ ప్రొపలెంట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం, అండ్ హైపర్ సోనిక్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం, బాలిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం, లాంగ్ రేంజ్ లేదా ఇంటర్మీడియట్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రపంచంలో హైపర్ సోనిక్ మిసైల్ టెక్నాలజీ కలిగిన 4వ దేశంగా ఇరాన్ రికార్డు సృష్టించింది కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ ఇంకోటి మనకి వార్తల్లో ఉంది. సో షాలిజా దామి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ ఫేమస్ పర్సన్, మహిళా పేరు గుర్తుపెట్టుకోవాలి. సో షాలిజా దామి ఇన్ఫ్యాక్ట్ ఒక నౌకా దళానికి, ఒక యుద్ధ నౌకకి కమాండర్గా వ్యవహారం చేసిన ఫస్ట్ ఉమెన్ కమాండర్ ఎవరు అంటే షాలిజా దామి, వెరీ వెరీ ఫేమస్. సో నౌక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్ ట్రింకాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఐఎన్ఎస్ ట్రింకాట్, ఇటువంటి ప్రశ్న వస్తుంది. ఉమెన్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి మనం ఒక హెడ్డింగ్ రివిజన్ క్లాస్ అంతకుముందు చేసుకొని ఉన్నాం. సో షాలిజా దామి ఎవరు అంటే ఐఎన్ఎస్ ట్రింకాట్ దాని యొక్క కమాండర్గా వ్యవహారం చేస్తుంది. సో ఫస్ట్ మహిళ ఒక యుద్ధ నౌకకి కమాండర్గా వ్యవహారం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది పెట్రోలింగ్ నౌక, పెట్రోలింగ్ కండక్ట్ చేస్తుంది. దీన్ని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోలకత్తాలో ఉంటుంది, నిర్మించడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. మహిళ పేరు గుర్తుపెట్టుకోవాలి, యుద్ధ నౌక గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యుద్ధ నౌక దేనికోసం పనిచేస్తా అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో షాలిజా దామి ఏంటి అంటే నౌకాదళంలో ఒక యుద్ధ నౌకకి వెరీ ఫస్ట్ టైం నాయకత్వం వహిస్తుంది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇవి 2 క్వశ్చన్స్ అనేవి డిఫెన్స్ లోపల వెరీ వెరీ ఫేమస్. ఆ ప్రాజెక్ట్ కైపర్ అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదు, కానీ ఫాతా 2 మిసైల్,
ప్లస్ షాలిజా దామి, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల సో వెరీ వెరీ ఫేమస్ మనకి 5G టెక్నాలజీ ఉన్నది. మనం 4G లోపల మనం ఫోన్ కాల్ చేస్తాం కదా, ఆ టెక్నాలజీ వివో LTE అని చెప్పేసి ఉంది కదా. సో ఇదేమో 4G లోపల మనం ఉపయోగిస్తున్నాం వాయిస్ కాల్ కోసము. మనకి 5G అని చెప్పేసి బయట సిమ్ములు అమ్ముతున్నారు, బట్ ట్రూ 5G టెక్నాలజీ కాదు అది. సో మనకి 5G లోపల వచ్చేది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ వివో NR అని చెప్పేసి పిలుస్తాం, లేదా వాయిస్ ఓవర్ 5G అని చెప్పేసి పిలుస్తాం. వాయిస్ ఓవర్ న్యూ రేడియో లేదా వాయిస్ ఓవర్ 5G అని చెప్పేసి 5G టెక్నాలజీ లోపల ఉపయోగించే వాయిస్ కాల్ టెక్నాలజీ. 4G లోపల వివో LTE అని చెప్పేసి ఇది లాస్ట్ టైం గ్రూప్ 2 బిట్ ఐ థింక్. సో మనకి వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవాల్యూషన్ అని చెప్పేసి వివో LTE ఉన్నది. సో ఈ ప్రశ్న మన గ్రూప్ 2లో వచ్చింది ఇంతకుముందు. ఇదేమో 5Gలో ఏంటి, ఇప్పుడు వాయిస్ ఓవర్ న్యూ రేడియో లేదా వాయిస్ ఓవర్ 5G అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో ఏముంటుందంటే సో క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ మరింతగా ఉంటుంది, ఈజీగా కనెక్షన్ అవుతుంది. సో ఎక్కువ మనకు ఇన్ఫ్యాక్ట్ వేగంగా మనం మాట్లాడిన మాట పక్క వాళ్ళకి చేరుతుంది. అదే వాయిస్ ఓవర్ న్యూ రేడియో అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనం కంప్లీట్గా 5G నెట్వర్క్లో 4Gకి అప్డేట్ వర్షన్ ఉంటుంది అంతే. సో మనకు ప్రశ్న ఏమొస్తుందంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో అని చెప్పేసి వివో NR అనగా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇంకోటి సెకండ్ది ఏముందంటే ఈ జికా వైరస్కి నిడిల్ ఫ్రీ, సూది లేకుండా వెరీ ఫస్ట్ ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు. సో జికా వైరస్ అనేది వార్తల్లో ఉంది, ఇటీవల మనకు ముంబైలో వచ్చింది. సో ఈ జికా వైరస్కి ఫస్ట్ సూది లేకుండా, సో గుచ్చకుండా ఇన్ఫ్యాక్ట్ వ్యాక్సిన్ వచ్చిందండి. దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే ఆస్ట్రేలియా, ఇన్ఫ్యాక్ట్ అడిలైడ్ శాస్త్రవేత్తలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్స్లో కొత్త ఆవిష్కరణ వచ్చింది అంటే యూనివర్సిటీ పేరు లేదా దేశం పేరు వస్తుంది. ఇప్పుడు ఏంటి, మనకి వ్యాక్సిన్ వేయాలంటే ఇట్లా కుచ్చేస్తారు కదా, అలా కుచ్చేయకుండా మనకి నీడిల్ లేకుండా వెరీ ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చిళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ అది దాని పేరు మనకి ఇంకా లభ్యం కాలేదు, బట్ అడిలైడ్ వాళ్ళు తయారు చేసినారు. సో ఇన్ఫ్యాక్ట్ అదే జికా వైరస్. సో జికా వైరస్ అనేది ఇన్ఫ్యాక్ట్ 1947లో ఉగాండాలోని జికా ఫారెస్ట్లో కనుగొన్నారు కాబట్టి దానికి జికా వైరస్ అని చెప్పేసి పేరు వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఎట్లా వస్తుంది అంటే మనకు దోమ కాటు ద్వారా వస్తుంది, ఆడ ఎడిస్ దోమ ద్వారా వస్తుంది. ఓన్లీ దోమల ద్వారా రాదు, దోమల ద్వారా కూడా వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకెట్లా వస్తుంది అంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్ వెరీ పాసిబుల్, ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ ట్రాన్స్మిషన్ వెరీ పాసిబుల్, అంటే రక్త మార్పిడి ద్వారా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గర్భస్థంలో ఉన్నప్పుడు వస్తే గిట్ట తల్లి నుంచి బిడ్డకు కూడా వస్తుంది. సో పాల ద్వారా రాకపోవచ్చు, కానీ ఉన్నప్పుడు డెలివరీ టైంలో మిగతా వచ్చినట్లయితే పాజిటివ్ అయితే గిట్ట వాళ్ళ బిడ్డ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా బిడ్డ ఇన్ఫ్యాక్ట్ ఈ తల చిన్నగా ఉండి పుడుతుంది కాబట్టి దీన్ని మైక్రోసెఫాలి అని చెప్పేసి పిలుస్తాం, మైక్రోసెఫాలి అని చెప్పేసి పిలుస్తాం. సో అది మనకు ప్రశ్న ఇంతకుముందు వచ్చింది. జికా వైరస్ అనేది ఒక గర్భిణికి సోకినట్లయితే ఆ బిడ్డ గిట్ట వస్తే గిట్ట ఆమె తల తక్కువ పరిమాణంలో ఉంటుంది, దీన్ని మైక్రోసెఫాలి వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ. అచ్చా ఇంకోటి, ఈ ఆస్ట్రేలియా కనుగొంది కదా, ఈ వ్యాక్సిన్ లోపల జికా వైరస్లో ఉన్న ఏ ప్రోటీన్ను ఇన్ఫ్యాక్ట్ హిట్ చేస్తుంది అంటే NS1 అని చెప్పేసి ఉంది. ఆ NS1 ప్రోటీన్ని హిట్ చేస్తుంది కాబట్టి ఇంకా వైరస్ అనేది డెవలప్మెంట్ కాదు. సో NS1 ప్రోటీన్ని టార్గెట్ చేసుకొని ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. సో ప్రపంచంలో ఫస్ట్ నీడిల్ ఫ్రీ జికా వైరస్ వ్యాక్సిన్ ఎవరంటే అడిలైడ్ వాళ్ళు దీన్ని ఆవిష్కరణ చేసిండ్రు. సో జికా వైరస్ అనేది ఎలా వస్తుంది, సో మనకు జికా వైరస్ ద్వారానే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎడిస్ దోమ కాటు వల్ల ఎక్కువ వ్యాప్తి అవుతుంది. ఎడిస్ దోమనే కాదు, ఇంకా లైంగిక సంపర్కం ఉంటుంది. సో నెక్స్ట్ బిడ్డకు కూడా వస్తుంది, అండ్ రక్తం మార్పిడి ద్వారా కూడా వస్తుంది. తర్వాత ఇంకొకటి వార్తల్లో ఉంది, స్పర్శ్ భారతి అని చెప్పేసి ఒక 3వ ఆర్టికల్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల. సో స్పర్శ్ భారతి అనేది ఒక బ్రెయిల్ లిపి అండి. సో భారతీయ స్క్రిప్ట్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి రూపొందించాడు. సో ఈ భారతీయ స్క్రిప్ట్ ఏంటిదంటే ఏ భారతీయ భాష తీసుకున్నా ఈ భారతీయ భాషలోకి ట్రాన్స్లేట్ చేయొచ్చట. ఇది ప్రాక్టికల్ స్టేజ్లో మాత్రమే ఉన్నది, మనకి పూర్తిగా అమల్లోకి రాలేదు. సో భారతీయ అంటే ఏంటంటే వివిధ భారతీయ భాషలకి ఏకీకృత లిపి అని చెప్పేసి పిలుస్తాం.
ఫొంటిక్స్ ఆధారంగా దీన్ని తయారు చేస్తున్నారు. ఆ భారతీయ లిపికి బ్రెయిల్ లిపే ఈ స్పర్శ్ భారతి. సో ఐఐటి మద్రాస్ దీన్ని డెవలప్మెంట్ చేసింది. ఇంక ఇది అమల్లోకి రాలేదు. సో భారతి అంటే ఏంటంటే వివిధ భారతీయ భాషలకి ఒక్కటే లిపి ఉంటే అది భారతి అని చెప్పేసి పిలుస్తాం. హిందీకి, ఇన్ఫ్యాక్ట్ తెలుగుకి, తమిళ్కి అన్నిటి కలిపి ఒకటే లిపి ఉంటే దీన్ని భారతి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఇది ప్రాక్టికల్గా రుజువు కాలేదు. ఆ భారతీయ లిపికి బ్రెయిల్ లిపే ఈ స్పర్శ్ భారతి అని చెప్పేసి ఐఐటి మద్రాస్ వాళ్ళు రూపొందించారు. అందుకు మనకి ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తల్లో ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. సో భారతి మీన్స్ ఒక ఏకీకృత లిపి, వివిధ భాషలకి ఒకే లిపి ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందో మనం ఊహిస్తే అదే భారతి అని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటి భారతీ లిపికి స్పర్శ్ భారతి అని చెప్పేసి బ్రెయిల్ లిపి వచ్చింది. సో మనకి అందుకు ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉంది. ఆ శ్రీనివాస్ చక్రవర్తి పేరు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతదేశము మరొక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఎన్నికైంది. అది ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి, సో అంతర్జాతీయ సముద్ర సంస్థ అని చెప్పేసి లండన్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉంటుంది. 2024-25 ఇయర్ గాను ఎన్నికైంది. సో మరి ఏ కేటగిరీలో ఎన్నికైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ద లార్జెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ సీ ట్రేడ్ అని చెప్పేసి ఒక 10 దేశాలు ఎన్నికైనాయి. సో అందులో ఇండియా వన్ ఆఫ్ ది నెంబర్. సో ఏ కేటగిరీ మనకి ఇది పేపర్లో వచ్చింది ఈనాల్లో, బట్ వాస్తవంగా ఏ కేటగిరీ అని చెప్పేసి ఇవ్వలేదు. సో లార్జెస్ట్ ఇంటరెస్ట్ ఇన్ సీ ట్రేడ్, ఇంటర్నేషనల్ సీ ట్రేడ్, సముద్ర వాణిజ్యం లోపల ఆసక్తి ఉన్న దేశాల జాబితా అని చెప్పేసి మొత్తం 10 కంట్రీస్ ఎన్నికైనాయి. అందులో వన్ ఆఫ్ ది కంట్రీ ఇండియా. 24-25 ఇయర్ గాను ఈ సభ్యత్వం పనికి వస్తుంది. ఐఎంఓ సంస్థకి ఇండియా సెలెక్ట్ అయింది కాబట్టి ఐఎంఓ ఎందుకోసం పనిచేస్తుంది అంటే సముద్ర వ్యాపారం యొక్క నియంత్రణ కలిగి ఉంటుంది, లండన్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 10 కంట్రీస్ అని చెప్పేసి చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ వచ్చినాయి, కొన్ని అయితే ఫ్యాక్ట్ బిట్స్ మనం స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ది వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఉంది, దీన్ని మనం స్కిప్ చేయొచ్చు. ఇండియా ర్యాంక్ 49th ఉంది. సో ఇది అంతగానో మనకు అవసరం లేదు. డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్, సో ఫస్ట్ ర్యాంక్ యూఎస్ఏ, సెకండ్ నెదర్లాండ్, థర్డ్ సింగపూర్ ఉంది. ఇది అవసరం లేదు. నెక్స్ట్ మాత్రం అవసరం ఉంటుంది. సో వరల్డ్ మలేరియా రిపోర్టు WHO ఇష్యూ చేసింది కాబట్టి, వన్ ఆఫ్ ది ఫేమస్ యుఎన్ఓ యొక్క ఇన్స్టిట్యూషన్ కాబట్టి ప్రశ్న వస్తుంది. సో వరల్డ్ మలేరియా ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మలేరియా రిపోర్టు 2023 ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలి. గ్లోబల్లో ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉందని చెప్పేసి. ఈ మలేరియా విషయంలో మనకి సో ఇన్ఫ్యాక్ట్ ఈ కేసుల విషయంలో, మరణాల విషయంలో ఇండియా చాలా ముందంజలో ఉంది. సో కేసులు 30% తగ్గినాయి, 30%, మరణాలు 34% తగ్గినాయి. సో అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. సో ప్రపంచంతో పోలిస్తే ఇండియా ముందంజలో ఉంది మలేరియా నియంత్రణ లోపల. న్యూ కేసెస్ విషయంలో 30% తగ్గినాయి, అంటే 1/3 తగ్గినాయి. అదే మరణాల విషయంలో 34% తగ్గినాయి. సో ఇది కూడా ఆల్మోస్ట్ 1/3 మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎన్ని కేసులు ఉన్నాయంటే 33.8 లక్షలు భారతదేశంలో. సో 33.8 లక్షలు ఉన్నాయి. సో మరణాలు చూస్తే 5,000 చిల్లర, అంటే 5,511 మరణాలు వచ్చినాయి. సో ఇది మలేరియా ఆధారంగా మరణాలు, ఇవేమో కేసులు. అదే మొత్తం గ్లోబల్ లెవెల్లో చూస్తే ఇన్ఫ్యాక్ట్ 249 మిలియన్స్ ఉన్నాయండి, 249 మిలియన్స్. అయితే ఈ మొత్తం మలేరియా కేసులు కదా, 22nd మాత్రము 5 మిలియన్స్ ఉన్నాయి. సో ఇవి రెండు వేరు వేరు. 249 మిలియన్స్ మొత్తం WHO గుర్తించిన గ్లోబల్ కేసెస్. అదే లాస్ట్ ఇయర్లో చూస్తే కేవలం 5 మిలియన్స్ మాత్రమే ఉన్నాయి. మైండ్లో పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ కొత్త కేసులు 5 మిలియన్స్ లోపల సగం కేసులు పాకిస్తాన్ నమోదు చేసింది. 2.1 మిలియన్స్ ఉన్నాయి. ఎందుకు సగం కేసులు పాకిస్తాన్లో అంటే సో 22nd పాకిస్తాన్లో వరదలు వచ్చినాయి కాబట్టి, సో వరదల కాలం దోమలు వచ్చినాయి కాబట్టి మలేరియా వ్యాధి ఎక్కువ అయితే స్ప్రెడ్ కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇవి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మనకి ఇంతే అండి. ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి మనకి మలేరియా దృష్ట్యా. సో ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్స్ అని చెప్పేసి మనం 2 వ్యాక్సిన్ డిస్కస్ చేసినాం కదా. ఒకటి మాస్క్వి రిక్స్ అని చెప్పేసి ఇది
గ్లాస్గో స్మిత్ క్లైవ్ కంపెనీ, లండన్ కంపెనీ దీన్ని రూపొందించింది. WHO ఆమోదించిన ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మ్యాట్రిక్స్ M అని చెప్పేసి ఉన్నది. దీన్ని మనము ఇన్ఫ్యాక్ట్ R21 అని చెప్పేసి కూడా పిలుస్తాం దీన్నే. సో R21 వ్యాక్సిన్ లేదా మ్యాట్రిక్స్ M అని చెప్పేసి ఇది భారతదేశంలో తయారు చేయబడ్డది. ఇన్ఫ్యాక్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆక్స్ఫర్డ్ సంస్థ రెండు కలిపి దీన్ని రూపొందించినాయి. సో మలేరియా విషయంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది మన మ్యాస్ఫిరిక్స్ కంటే మన మ్యాట్రిక్స్ M ఎక్కువ ఎఫెక్ట్ అయినది. దీన్ని ఆమోదించిన ఫస్ట్ కంట్రీ ఘనా అని చెప్పేసి ఉన్నది. ప్రజెంట్ 3 కంట్రీస్ లోపల మ్యాట్రిక్స్ Mని ఉపయోగిస్తున్నారు. సో ఘనా ఒకటి, నైజీరియా ఒకటి, బుర్కినా ఫాసో ఒకటి అని చెప్పేసి 3 కంట్రీస్. మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే అది మ్యాట్రిక్స్ M అంటే మనం తయారు చేసినాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. TSPSC, APPSC, UPSCలో ప్రశ్న అయితే వస్తుంది. సో ఘనా ఫస్ట్. అయితే ఇవి 3 కంట్రీస్ ఆఫ్రికా కాబట్టి సో మలేరియా కేసులు ఎక్కువ ఆఫ్రికా కంట్రీస్లో ఉంటాయని చెప్పేసి మనం ఇంకో పాయింట్ కవర్ అవుతుంది. 22nd ఎస్ పాకిస్తాన్లో ఎక్కువ వచ్చినాయి, కానీ ఈ 249లో చూస్తే ఆల్మోస్ట్ 70కి పైగా ఆఫ్రికా కంట్రీస్ ఎక్కువ సఫర్ అవుతాయి. పూర్ కంట్రీస్ కాబట్టి సఫర్ అవుతున్నాయి. సో వ్యాక్సిన్స్ 2 ఉన్నాయి. ఒకటి మ్యాస్కోరిక్స్ అని చెప్పేసి GSK కంపెనీ, సో గ్లాస్గో స్మిత్ క్లైవ్ అని చెప్పేసి లండన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది మ్యాట్రిక్స్ M అని చెప్పేసి సీరం ప్లస్ ఆక్స్ఫర్డ్ యొక్క సంయుక్త వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఏముంది మన మలేరియా విషయంలో అంటే సో మలేరియా రహిత దేశాలు అని చెప్పేసి ఈ 23rd లోపల మొత్తం 3 కంట్రీస్ వచ్చినాయండి. ఒకటి ఇన్ఫ్యాక్ట్ అజర్బైజాన్ అని చెప్పేసి వచ్చింది, ఇంకోటి తజకిస్తాన్ అని చెప్పేసి వచ్చింది, ఇంకోటి రీసెంట్గా మనకి బెలీజ్ అని చెప్పేసి వచ్చింది. సో యాజ్ అండ్ టుడే మలేరియా పూర్తిగా తొలగించిన దేశాల సంఖ్య 42+1 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియా ఏంటి అంటే 2027 కల్లా మలేరియా ఫ్రీ అయిపోవాలి, 2030 కల్లా పూర్తిగా ఎలిమినేషన్ అయిపోవాలి. అంటే 0 కేసెస్ అయిన తర్వాత 3 years అనంతరం WHO అనేది మలేరియా రహితం అని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది. కాబట్టి 27 అంటే మనకి మలేరియా ఫ్రీ. ఇది TSPS ఇక్కడ ఫోకస్ చేస్తుంది. మలేరియా ఎలిమినేషన్ 2030, మలేరియా ఫ్రీ, ఐ మీన్ 0 కేసెస్ అంటే 2027 వస్తుంది. ఇది ఇండియా యొక్క టార్గెట్. మరి WHO ఏంటి అంటే 25 కల్లా 75% తగ్గించాలి కేసెస్ని. సో 30 కల్లా 90% తగ్గించాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కంకణం కట్టుకుంది WHO సంస్థ. ఇదేంటిది రెడ్యూస్ బై 75 బై 2025, రెడ్యూస్ టు 90% బై 2030 అని చెప్పేసి WHO సంస్థ యొక్క లక్ష్యము. ఇండియా చూస్తే 27లో మలేరియా ఫ్రీ అయిపోవాలి, 30లో మలేరియా ఎలిమినేషన్ అయిపోవాలని చెప్పేసి 2 వ్యాక్సిన్లు, 2 టార్గెట్స్, 3 దేశాలు, ఇదంతా డాటా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వరల్డ్ మలేరియా రిపోర్ట్ కాబట్టి అంతగా మనం డిస్కస్ చేసినాము, అవసరం కూడా. నెక్స్ట్ ఈ గ్రౌండ్ వాటర్ విషయంలో జలశక్తి శాఖ రిపోర్ట్ ఇచ్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనే సంస్థ రాష్ట్రాలు కలిపి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అందులో మనం కంపేర్ చేస్తే భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయి భారతదేశంలో గతంతో పోలిస్తే. సో 2.62 పెరిగింది ఇండియాలో మొత్తం ఓవరాల్గా ఎంత పెరిగింది? భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతున్నాయి, 2.62 పెరిగింది. దేశంలో ఎక్కువ పెరిగింది ఎక్కడ అంటే అండర్ గ్రౌండ్ వాటరు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ లోపలండి. సో 8 ఎంతో ఉంది, 8.79 అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ర్యాంక్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ర్యాంక్ వెస్ట్ బెంగాల్, థర్డ్ ర్యాంకు అస్సాం. ఎందుకు 3 అవసరము? సో మనం డిస్కస్ చేసినాం. రిపోర్ట్ విషయంలో తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా తొలి 3 స్థానాల్లో మన రాష్ట్రం ఉంటే గిట్ట ఆ 3 ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు వచ్చేసి అస్సాం వచ్చేసి ఉంది. ఏపీ వాళ్ళకైతే 2 ఎంతో ఉంది. బట్ ర్యాంకింగ్ అయితే మనం ఎప్పుడో 16 పై మొత్తం చాలా లాంగ్ అయితే ఉంది ర్యాంక్ అయితే. సో ఇది ఇండియా 2.62, తెలంగాణ 8.7 సరిపోతుంది. స్పోర్ట్స్ అండి. సో భారతదేశంలో 3వ మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూస్తే 84th, అమ్మాయిలో చూస్తే ఈ హారిక కోనేరు హంపి తర్వాత వైశాలి వచ్చింది. సో థర్డ్ వ్యక్తి ఎవరంటే వైశాలి. ఈ వైశాలి ఎవరు అంటే మన ప్రజ్ఞానంద యొక్క అక్క కాబట్టి సో గ్రాండ్ మాస్టర్లో బ్రదర్ అండ్ సిస్టర్స్ వెరీ ఫస్ట్ టైం వైశాలి ప్లస్ ప్రజ్ఞానంద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3వ మహిళ గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది ఇండియా లోపల.
84th పర్సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఆ జాగ్రఫీ మనకు ఒకటి వార్తల్లో ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఏపీ అనేది కొంచెం ఆక్రమణ అని చెప్పేసి ఈ ఇష్యూ మనము 3-4 డేస్ అయిపోయినాక దాని డెవలప్మెంట్ చూసి కేంద్రం ఎలా స్పందిస్తో చూసి అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్లస్ ఏపీ నీటిపారుదల అంశం అని చెప్పేసి మనకి తెలంగాణ ఉద్యమంలో ఉంది కదా, దాన్ని కవర్ చేసుకుంటా దీన్ని మనము ఎలా ఏపీ వాళ్ళు తెలంగాణని ఇన్ఫ్యాక్ట్ ఆక్రమణ గురేషన్లో దాన్ని డిస్కస్ చేద్దాం. తెలంగాణ ఉద్యమం లోపల వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉమ్మడి క్లాసులలో వద్దు, అది ఏది ఈ డ్యామ్ విషయం అనేది ఉమ్మడి క్లాసులలో వద్దు. తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ వాళ్ళ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇది December 1, 2 కంప్లీట్ కరెంట్ అఫైర్స్. December 3 రేపు పొద్దున క్లాస్ చేద్దాం. November 29 కొన్ని అంశాలు ఉన్నాయి. November 30 ఫుల్ పెండింగ్ ఉంది. రెండు కూడా రేపు సాయంత్రము విత్ మ్యాగజైన్తో అప్లోడ్ చేస్తాను. కొంచెం పెండింగ్ ఉంది, అది దాన్ని రేపటికల్లా పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.